విశ్వంలో ఇంతకంటే పెద్ద స్ట్రక్చర్ లేదు. దీన్నే కాస్మిక్ వెబ్ అంటారు. చూడటానికి ఇదొక స్పైడర్ వెబ్ లా ఉంది కదూ. అసలు అందులో ఏముంటాయి? ఈ తాడు లాంటి స్ట్రక్చర్స్ చూడండి. వీటిని ఫిలమెంట్స్ అంటారు. ఇవి గ్యాలక్సీస్ ని కనెక్ట్ చేస్తాయి. మీరు మ్యాప్స్ చూసే ఉంటారు. ఒక సిటీ చుట్టూ రోడ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ చెట్టు కొమ్మల సిటీలోకి కనెక్ట్ అవుతాయి. కాస్మిక్ వెబ్ లో రోడ్స్ అనేవి ఫిలమెంట్స్ అయితే గ్యాలక్సీస్ అనేవి సిటీస్ అవుతాయి. సో అనేక ఫిలమెంట్స్ చివర ఒక గ్యాలక్సీ ఉంటుంది అని మీకు అర్థమైంది అనుకుంటున్నా. వింత విషయం ఏంటంటే కొన్ని వస్తువుల గ్రావిటీ వల్ల గ్యాలక్సీస్ అనేవి ఈ ఫిలమెంట్స్ చివరికి వచ్చి చేరతాయి. సో విశ్వం యొక్క స్ట్రక్చర్ ని మెయింటైన్ చేయడానికి ఈ ఫిలమెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత క్లస్టర్స్ విషయానికి వద్దాం. గ్యాలక్సీ అనేది ఒక సిటీ అయితే ఈ క్లస్టర్స్ ని ఒక రాష్ట్రం అనుకోవచ్చు. ఎందుకంటే గ్యాలక్సీస్ అన్నీ కలిస్తే ఇలాంటి క్లస్టర్స్ ఫామ్ అవుతాయి. ఇవన్నీ కలిసి ఉండటానికి గ్రావిటీ ఉపయోగపడుతుంది. ఒక గ్యాలక్సీ గ్రావిటీ ఇంకో గ్యాలక్సీని పట్టుకొని ఉంచుతుంది. ఇది నెక్స్ట్ గ్యాలక్సీని గ్రావిటీతో అట్రాక్ట్ చేస్తుంది. అలా గ్యాలక్సీస్ కలిసి క్లస్టర్స్ గా మారతాయి. అయితే ఇలా గ్యాలక్సీస్ కలవడం అంటే ఒకదాన్ని ఇంకోటి ఢీకొట్టుకోవడం అనే కదా అర్థం. అప్పుడు గ్యాలక్సీస్ లోని గ్యాస్ మేఘాల్లో ఒత్తిడి ఎక్కువయ్యి కొత్త స్టార్స్ పుడతాయి. ఇక కాస్మిక్ వెబ్ లో మరో పార్ట్ అయిన వాయిడ్స్ దగ్గరికి వద్దాం. ఇవి పెద్దగా ఖాళీగా ఉంటాయి. ఒక పెద్ద సిటీ బయటికి వచ్చిన తర్వాత మరో ప్రాంతానికి వెళ్లే దారిలో బిల్డింగ్స్ లేని ఖాళీ ప్రదేశాలు ఉంటాయో అలానే ఫిలమెంట్స్ మరియు క్లస్టర్స్ బోర్డర్స్ లో ఈ వాయిడ్స్ ఉంటాయి. ఈ గార్గాంచువన్ ఖాళీలు కొన్ని మిలియన్ల కాంతి సంవత్సరాల వరకు స్ట్రెచ్ అవుతాయి. ఒకవేళ ఒక వాయిడ్ ని దాటగలిగితే ఇంకో క్లస్టర్ కి వెళ్లొచ్చు. ఈ ఖాళీల వల్లే క్లస్టర్స్ ని ఫిలమెంట్స్ ని క్లారిటీగా చూడగలుగుతున్నాం. ఎందుకంటే వాయిడ్స్ లో పదార్థం లేకపోవడంతో అవి కాంతివంతంగా కనపడవు. వీటి పక్కన క్లస్టర్స్ కాంతి ఎక్కువగా కనబడుతుంది. అయితే కాస్మిక్ వెబ్ ని లోతుగా పరిశీలిస్తే అది స్టేషనరీగా కనపడదు. మెదడులోని న్యూరాన్ల ఒక టైం వరకు ఎవాల్వ్ అవుతుంది. ఎలా అయితే ఒక నది ఏర్పరిచిన మార్గం ద్వారా బోట్స్ ట్రావెల్ చేస్తాయో అలా ఫిలమెంట్స్ అనే హైవేస్ ద్వారా గ్యాలక్సీస్ ట్రావెల్ చేసి ఫిలమెంట్స్ వాతావరణాన్ని మార్చేస్తుంది. ఈ ప్రాసెస్ కొన్ని కోట్ల సంవత్సరాలు జరగడం వల్ల కాస్మిక్ వెబ్ స్ట్రక్చర్ మారిపోతుంది. అంటే గ్యాలక్సీస్ కలవడం లేదా క్లస్టర్స్ లో ఉన్న గ్యాలక్సీస్ నుండి ఒక గ్యాలక్సీ విడిపోవడం వల్ల కాస్మిక్ వెబ్ మారొచ్చు. కాస్మిక్ వెబ్ లో బేసిన్స్ ఆఫ్ అట్రాక్షన్స్ అని ఉంటాయి. పేరును బట్టి మీకు అర్థమై ఉండొచ్చు ఈ ప్రాంతాల్లో గ్రావిటీ ఎక్కువగా ఉంటుంది అని. ఎలా అయితే ఒక సుడిగుండం నీళ్లలో ఉన్న వస్తువుల్ని లాగుతుందో బేసిన్స్ ఆఫ్ అట్రాక్షన్ కూడా గ్యాలక్సీస్ కదిలే విధానాన్ని ఎఫెక్ట్ చేసి అనేక కాస్మిక్ స్ట్రక్చర్స్ ని తన వైపు లాక్కుంటుంది. సో బేసిన్స్ ఆఫ్ అట్రాక్షన్ ప్రాంతాల్లో పదార్థం ఎక్కువగా ఉంటుంది. సో గ్రావిటీ కూడా ఎక్కువ ఉంటుంది కదా. అలాంటి ప్రాంతమే గ్రేట్ అట్రాక్టర్. ఇది కొన్ని లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గ్యాలక్సీస్ ని కూడా తన వైపు లాక్కుంటుంది. అలా లాగబడే గ్యాలక్సీస్ లో మన పాలపుంత కూడా ఉంది. అసలు మొదటిగా పాలపుంతని లానియేకియా సూపర్ క్లస్టర్ లో భాగం అనుకున్నాం. అయితే కొత్త స్టడీస్ ప్రకారం అది షేప్లీ సూపర్ క్లస్టర్ అనే ఇంకో భారీ స్ట్రక్చర్ లో భాగం అని అర్థమైంది. దీని సైజ్ ఏకంగా 700 మిలియన్ కాంతి సంవత్సరాలు ఉంటుంది. లానియేకియా సూపర్ క్లస్టర్ లో ఉన్న గ్యాలక్సీస్ ని లాగుతున్న షేప్లీ సూపర్ క్లస్టర్ మన విశ్వం ఎంత డైనమిక్ గా ఉందో చెప్తుంది. లానియేకియా సూపర్ క్లస్టర్ ఎంత పెద్దదంటే అందులో 1,00,000 గ్యాలక్సీస్ వరకు ఉంటాయి. అయితే కొత్త రీసెర్చ్ ఒక నమ్మలేని నిజాన్ని బయటపెట్టింది. అదే లానియేకియా సూపర్ క్లస్టర్ గ్రావిటేషనల్ గా స్టేబుల్ గా లేదు అని. ఒక చెత్త కుప్ప ఉంది అనుకోండి. గట్టిగా గాలి వీస్తే ఏమవుతుంది? చెత్త మొత్తం ఎగిరిపోతుంది కదా. అలానే లానియేకియా సూపర్ క్లస్టర్లోని గ్యాలక్సీస్ కోట్ల సంవత్సరాల్లో చెదిరిపోయి అసలు ఒక క్లస్టర్ అనేదే లేకుండా చేస్తుంది. అయితే కాస్మిక్ వెబ్ ని లోతుగా చూస్తే అందులో గ్యాలక్సీ క్లస్టర్స్, ఇంకా లోతుగా చూస్తే గ్యాలక్సీస్ ఉంటాయి. కాస్మిక్ వెబ్ మారడం అంటే ఈ గ్యాలక్సీస్ మారడం అనే కదా అర్థం. అంటే కొన్ని గ్యాలక్సీస్ కలిసిపోవచ్చు, కొన్ని క్లస్టర్ నుండి వేరయ్యి వాయిడ్ లోకి వెళ్లొచ్చు. జనరల్ గా గ్యాలక్సీ అంటే నెబులా అనే గ్యాస్ మేఘాలు, స్టార్స్, ప్లానెట్స్ మధ్యలో బ్లాక్ హోల్ ఉంటుంది. ఈ నెబులాలోని గ్యాస్ నుండి స్టార్స్ పుడతాయి. సో గ్యాస్ అంతా అయిపోయిన తర్వాత ఇక స్టార్స్ పుట్టవు. స్టార్స్ లేకపోతే గ్రహాలు పుట్టవు. అప్పుడు గ్యాలక్సీ చిన్న చిన్నగా అంతమవుతుంది. కానీ దగ్గరలో ఇంకో గ్యాలక్సీ ఉంటే రెండు ఢీకొట్టుకొని కొత్త స్టార్స్ ని పుట్టించే అవకాశం ఉంది. కానీ వాయిడ్స్ లోకి వెళ్లిన గ్యాలక్సీస్ కి ఈ ఛాన్స్ ఉండదు. అవి ఖాళీగా ఉండడంతో గ్యాలక్సీస్ లోని స్టార్ ఫార్మేషన్ రేట్ తగ్గేసరికి అవి అంతమైపోతాయి. అయితే మన పాలపుంతకి ఏమవుతుంది? అది ఇంకో గ్యాలక్సీని ఢీకొడుతుందా, లేకపోతే కాస్మిక్ ఖాళీలోకి తేలుతూ వెళ్లిపోతుందా?
లేదు, ఇంకో 4.5 బిలియన్ సంవత్సరాల్లో అది ఆండ్రోమెడాని ఢీకొట్టబోతుంది. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఇలాంటి ఈవెంట్స్ ని ఇప్పటి నుండే స్టడీ చేస్తున్నాం. అలాంటి ఈవెంట్స్ లో నాకు బాగా నచ్చింది NGC 2445 మరియు NGC 2444 మధ్య జరుగుతున్న కొలిజన్. అయితే ఈ గెలాక్టిక్ మర్జర్ ఇంకా డాన్సింగ్ స్టేజ్ లోనే ఉంది. అవి ఒకదాని చుట్టూ ఇంకోటి తిరిగే మొదటి ప్రాసెస్ లో ఉన్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే NGC 2444 నుండి వస్తున్న గ్రావిటీ NGC 2445 షేప్ ని మారుస్తుంది. దీనివల్ల NGC 2445 లోని పదార్థం రిపుల్స్ అంటే ఒక రకంగా అలలుగా ఎగసిపడి షాక్ వేవ్స్ ని జనరేట్ చేస్తుంది. దీనివల్ల గ్యాస్ మరియు దుమ్ము దగ్గరికి వచ్చి కొత్త స్టార్స్ ని పుట్టిస్తుంది. ఈ స్టార్ ఫార్మేషన్ ని రింగ్ రూపంలో మనం చూడొచ్చు. మరికొన్ని లక్షల సంవత్సరాల్లో టైడల్ ఫోర్సెస్ అనేవి ఈ రెండు గ్యాలక్సీస్ ని దగ్గరికి లాగి పెద్ద గ్యాలక్సీగా మారుస్తుంది. అంటే పాలపుంత ఆండ్రోమెడా విషయంలో జరగచ్చు. అయితే చూడటానికి గ్యాలక్సీస్ ఒక డెన్స్ అంటే ఎక్కువ పదార్థంతో ఉన్నట్టే కనపడినా లోపలుండే స్టార్స్ మధ్య కాంతి సంవత్సరాల దూరం ఉంటుంది. సో గ్యాలక్టిక్ మర్జర్ ప్రాసెస్ లో చాలా స్టార్స్ పక్కపక్క నుండి వెళ్లిపోతాయి. అయితే కొన్ని స్టార్స్ దగ్గరగా వచ్చి ఒకదాని గ్రావిటీలో ఇంకోటి చిక్కుకొని బైనరీ సిస్టమ్స్ గా కూడా మారొచ్చు. ఏదేమైనా ఆండ్రోమెడా మరియు పాలపుంత కలిసే ప్రాసెస్ కొన్ని కోట్ల సంవత్సరాలు జరిగిన తర్వాత సింగిల్ గ్యాలక్సీగా స్థిరపడుతుంది. దాన్ని మిల్కోమెడా అందాం. కానీ ఆండ్రోమెడా మరియు పాలపుంతలోని నెబులాస్ కలిసిపోయి కొత్త స్టార్స్ పుడతాయి. గ్యాలక్సీస్ ఇలా ప్రవర్తిస్తున్నప్పుడు అవి ఉన్న సూపర్ క్లస్టర్స్ అంటే లానియేకియా మరియు షేప్లీ లాంటి వాటిల్లో కూడా మార్పులు వస్తాయి. అయితే అలాంటి పెద్ద స్ట్రక్చర్స్ మధ్య చర్యలు ఎలా ఉంటాయి? అవి కూడా గ్యాలక్సీస్ లా కలిస్తే ఇంకా పెద్ద సూపర్ క్లస్టర్స్ పుట్టొచ్చు. దీంతో కాస్మిక్ వెబ్ మారుతుంది. కానీ విశ్వం సాగుతుంది అని మీకు తెలుసు. దాని ఎఫెక్ట్ కాస్మిక్ వెబ్ మీద ఎలా పడుతుంది? విశ్వం సాగుతుంది అంటే గ్యాలక్సీస్ మధ్య దూరం పెరుగుతుంది. అంటే ఒక సమయం వచ్చేసరికి ఒక గ్యాలక్సీకి ఇంకో గ్యాలక్సీకి మధ్య లక్షల కాంతి సంవత్సరాల దూరం ఉండొచ్చు. అప్పుడు కాస్మిక్ వెబ్ అనేదే ఉండకపోవచ్చు. ఇదంతా డార్క్ ఎనర్జీ అనే అదృశ్య శక్తి వల్ల జరుగుతుంది. అయితే విశ్వంలో డార్క్ ఎనర్జీ 70% ఉంటే డార్క్ మ్యాటర్ 27% ఉంటుంది. కొన్ని థియరీస్ ప్రకారం మామూలు పదార్థం కంటే డార్క్ మ్యాటర్ నుండి ఎక్కువ గ్రావిటీ పుడుతుంది. ఇన్ఫాక్ట్ డార్క్ మ్యాటర్ లేకపోతే గ్యాలక్సీస్ లోని స్టార్స్ కలిసుండకుండా ఎప్పుడో చెదిరిపోయి ఉండేవి. ఇలా చూస్తే గ్యాలక్సీ క్లస్టర్స్ తద్వారా ఫామ్ అయిన కాస్మిక్ వెబ్ ని ఒకటిగా ఉంచుతుంది గ్రావిటీ కాదు, డార్క్ మ్యాటర్ అని మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఇన్ని ఫ్యాక్టర్స్ పరిగణలోకి తీసుకుంటే కొన్ని ట్రిలియన్ల సంవత్సరాల తర్వాత కాస్మిక్ వెబ్ ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. ఎందుకంటే ఒక్కో ఫ్యాక్టర్ కి సంబంధించిన థియరీ విశ్వాన్ని ఒక్కోలా చూపిస్తుంది. బిగ్ రీప్ మోడల్లో డార్క్ ఎనర్జీ శక్తి పెరగడం వల్ల ఆటమ్స్ లో ఉండే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ కూడా విచ్ఛిన్నమైపోయి ఇక పదార్థమే ఉండదు. పదార్థమే లేనప్పుడు గ్యాలక్సీ క్లస్టర్స్ ఎక్కడి నుండి వస్తాయి? సో కాస్మిక్ వెబ్ అనేదే ఉండదు. బిగ్ క్రంచ్ ఇంకా వింతగా ఉంటుంది. విశ్వం సాగటం ఆగిపోయి కంప్రెస్ అవుతుంది. అప్పుడు స్టార్స్, గ్యాలక్సీస్ అన్ని కలిసిపోయి ఒక పాయింట్ దగ్గరికి లాగబడతాయి. బ్లాక్ హోల్లో ఉండే సింగులారిటీ కంటే దారుణమైన ఈ ప్రదేశానికి విశ్వం మొత్తంలో ఉన్న పదార్థమంతా వచ్చేస్తుంది. అంటే ఇక కాస్మిక్ వెబ్ అనేదే ఉండదు. ఏదేమైనా ఇంకొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత కాస్మిక్ వెబ్ లో అనేక మార్పులు జరుగుతాయి. ఇన్ఫాక్ట్ ఇక ఇది ఉండకపోవచ్చు. ఏది జరిగినా ఆ రోజు విశ్వాన్ని ఇప్పుడు చూసినట్టుగా చూడలేము. సో కాస్మిక్ వెబ్ అనే అందమైన దృశ్యాన్ని ఇప్పుడే ఎంజాయ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి.